రూపాయల ప్రాపర్టీ కేవలం 60 లక్షల రూపాయలకే వస్తుందని బ్యాంక్ యాక్షన్‌లో ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే బ్యాంక్ యాక్షన్‌లో ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే చాలా క్లీన్ చిట్‌గా ఉంటుంది. ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండవు అని అనుకుంటే పెద్ద ప్రమాదంలో పడినట్టే. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ప్రాపర్టీలో పర్చేసిన ప్రాపర్టీస్ కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో బ్యాంక్ యాక్షన్‌లో గాని ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకునేటప్పుడు నేను చెప్పే ఒక 5 పాయింట్స్‌ని మాత్రం జస్ట్ మీరు ఫాలో అయిపోండి. చాలా సేఫ్‌గా ఉంటాయి. ఫస్ట్ వన్, బ్యాంక్ నుంచి కేవలం సేల్ నోటీస్ వచ్చింది కదా, సో ఇట్స్ వెరీ క్లియర్ చిట్ అనుకోకండి. అసలు ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది? మార్టిగేజ్ నుంచి వచ్చిందా, లేకపోతే అతని అమౌంట్ రికవరీ చేయకపోవడం వచ్చిందా, ఏ రకంగా ఆ ప్రాపర్టీ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది విషయాన్ని కూడా క్లియర్గా మీరు బ్యాంక్ ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, సో ఆ ప్రాపర్టీ పైన ఏమైనా కేసులు ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా అంటే దానికి సంబంధించి ఇంతకుముందు ప్రీవియస్ బకాయిలు కానీ లేకపోతే లీగల్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఆ ప్రాపర్టీని చెక్ చేసుకోవడం చాలా మంచిది. బ్యాంక్ యాక్షన్లో ఉన్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ మీద కేసులు ఉండకూడదు అని చెప్పి ఎక్కడ ఉండదు. సో అలాంటి సందర్భాల్లో మీరు ఆ ప్రాపర్టీని చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ అంటే కేసులు కానీ ఇతరత్ర ఆ పర్టికులర్ ప్రాపర్టీ మీద కానీ ఆ సర్వే నెంబర్స్ పైన కానీ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, ఫిజికల్ పొజిషన్లో ఉందా లేదా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ యాక్షన్ నోటీస్ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇంకా పొజిషన్లోనే ఉంటారు. సో పొజిషన్ బ్యాంకర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా అన్న విషయాన్ని కూడా మీరు ఫిజికల్గా ఐ విట్నెస్ చేయండి. ఆ ప్రాపర్టీని ఫిజికల్గా చూసి మాత్రమే మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. పాయింట్ నెంబర్ 4, లీగల్ రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. లీగల్ రికార్డ్స్ అంటే ఎట్లా ఉంటాయి? రెవెన్యూ రికార్డ్స్ కానీ, పవర్ బిల్స్, ఇతరత్ర మున్సిపల్ ట్యాక్సెస్, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. వాటి మీద ఏమైనా బకాయిలు ఉన్నాయా లేదా, వాటికి కూడా క్లియరెన్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు లీగల్ నోటీస్లో వచ్చినటువంటి పర్సన్ నేమ్ ఇక్కడ ఉన్నటువంటి లీగల్ రికార్డ్స్ అంటే రెవెన్యూ రికార్డ్స్, మున్సిపల్ రికార్డ్స్, మ్యూటేషన్ రికార్డ్స్, వీటిలో కూడా అతని పేరు ఉందా లేదండి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 5, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓకే ఉన్నప్పటికీ ఏమైనా డిఆర్టీలో కేసులు ఉన్నాయా అంటే కేసు అక్కడ క్లోజ్ అయిందా లేదా. డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారంటే ఏదైనా ఒక ప్రాపర్టీ బ్యాంక్ స్వాధీనం చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా బ్యాంక్ త్రూ డిఆర్టీ నుంచే వస్తుంది. అంటే సెక్షన్ 13(2), సెక్షన్ 13(4) అని ఇట్లాంటి కొన్ని లీగల్ నోటీసులు ఇష్యూ చేస్తుంది. అవన్నీ కూడా బ్యాంక్ ప్రాపర్గా ఇష్యూ చేసిందా లేదా అన్నది ఒకసారి డిఆర్టీ కోర్టులో చూసి డిఆర్టీలో ఏమైనా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయా, కోర్టు ఆర్డర్స్ని బేస్ చేసుకుని బ్యాంక్ కరెక్ట్గా చేసుకుంటుందా లేదంటే కూడా లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మీరు పర్చేజ్ చేస్తున్న ప్రాపర్టీ చాలా సేఫ్గా ఉంటుంది. అంటిల్ అన్లెస్ మీరు ఏదో చవకగా వస్తుంది కదా, తక్కువ మార్కెట్ ధర కానీ తక్కువగా వస్తుందని కానీ మీరు కానీ తొందరపడితే మీరే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు అవుతారు. దీనికి సంబంధించి ఇలాంటి సూచనలు సలహాలకి ఈ పేజ్ని మాత్రం ఫాలో అయిపోండి. కింద కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.